హే లీడర్స్, అందరికీ మళ్ళీ స్వాగతం. సెషన్ 13లో మీరు చాలా ఆలోచనల నుండి ఒకే ఒక్క బెస్ట్ ఐడియాను ఎంచుకున్నారు. ఇప్పుడు ఆ ఆలోచనకు ప్రాణం పోసే అసలైన మిషన్ మొదలవుతోంది. సెషన్ 14కి మీరంతా సిద్ధంగా ఉన్నారా? ఈ నెక్స్ట్ ఫేజ్లో మీ లీడర్షిప్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక గొప్ప ఐడియాను నిజం చేసే ఈ జర్నీలో మీ టీమ్స్ అన్నీ మీ వైపే చూస్తున్నాయి. ఓకే, ఇది మన సెషన్ 14 మిషన్ బ్లూ ప్రింట్ అన్నమాట. మనం ఫీడ్బ్యాక్ను అర్థం చేసుకోవడం నుండి మొదలుపెట్టి, మన ఐడియాని విజువలైజ్ చేసి, ఫైనల్గా ఒక ప్రోటోటైప్ను నిర్మించడం వరకు ప్రతి స్టెప్లో మీ టీంని ఎలా ముందుకు నడిపించాలో చూసేద్దాం. ముందుకు వెళ్లే ముందు ఒక్కసారి సెషన్ 13ని గుర్తు చేసుకుందాం. మీ టీమ్స్ అన్నీ కలిసి చాలా ఐడియాలను అన్వేషించి వాటన్నిట్లోంచి ఫైనల్గా ఒక పవర్ఫుల్ ఐడియాని సెలెక్ట్ చేశాయి. అది నిజంగా ఒక పెద్ద అచీవ్మెంట్. ఇప్పుడు ఆ కాగితం మీదున్న అద్భుతమైన ఐడియాకి ప్రాణం పోసే టైం వచ్చేసిందే. దాన్ని మనం రియాలిటీలోకి తీసుకురాబోతున్నాం. మన నెక్స్ట్ మిషన్ సెషన్ 14. మన టార్గెట్ ఏంటంటే, మన ఐడియాని ఇంకాస్త ఇంప్రూవ్ చేసి దానికి ఒక నమూనా అంటే ఒక ప్రోటోటైప్ని రెడీ చేయడం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మిషన్. ఓకే, ఈ మిషన్నే మనం 3 స్టెప్స్గా డివైడ్ చేశాం. ఫస్ట్, ఫీడ్బ్యాక్ని చర్చించడానికి ఒక 15 నిమిషాలు. ఆ తర్వాత దాన్ని బట్టి ఒక కొత్త స్కెచ్ గీయడానికి ఇంకో 20 నిమిషాలు. ఇక ఫైనల్గా అసలైన మజా అంతా ఇక్కడే ఉంది. మీ మోడల్ కట్టడానికి ఏకంగా 55 నిమిషాలిచ్చాం. సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. సరే, స్టెప్ 1లోకి వెళ్దాం. ఫీడ్బ్యాక్ని డీకోడ్ చేయడం అంటే ఏంటి? మనకొచ్చిన సలహాలని, సూచనలని అర్థం చేసుకుని మన ఐడియాని ఇంకా బెటర్గా ఎలా మార్చాలో కనిపెట్టడమే. అంతా శ్రద్ధగా వినడంతోనే మొదలవుతుంది. ఈ ఫీడ్బ్యాక్ కార్డ్లోనే మన సొల్యూషన్ని ఇంకా బెటర్గా మార్చే క్లూస్ దాగి ఉన్నాయి. మీ టీంతో కూర్చుని డిస్కస్ చెయ్యండి. వాళ్ళనడగండి, మనకొచ్చిన ఈ ఫీడ్బ్యాక్లో కొత్తగా ఏం తెలిసింది? మన ఐడియా గురించి మనమనుకున్నదానికి, బయట వాళ్ళనుకున్నదానికి ఏమైనా తేడా ఉందా అని. లీడర్స్గా మీ ఫస్ట్ జాబ్ ఇదే. ప్రతి టీం దగ్గర ఫీడ్బ్యాక్ కార్డ్స్ రెడీగా ఉన్నాయో లేదో చెక్ చేయండి. ఒకవేళ ఎవరైనా హోంవర్క్ చేయలేదనుకోండి, టెన్షన్ పడొద్దు. వాళ్లకో 10 నిమిషాలు టైం ఇచ్చి స్కూల్లో ఉన్న సీనియర్స్ దగ్గరకో టీచర్స్ దగ్గరకో వెళ్లి ఫీడ్బ్యాక్ తీసుకోమని చెప్పండి. ఏ టీం కూడా వెనకబడిపోకూడదు. అది చూసుకోవడం మన బాధ్యత. ఓకే, ఇప్పుడు స్టెప్ 2, మన సొల్యూషన్ని విజువలైజ్ చేయడం. ఫీడ్బ్యాక్తో మన ఐడియాని మెరుగుపరిచాం కదా, ఇప్పుడు దానికొక క్లియర్ షేప్ ఇద్దాం. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాలి. మీ టీం ఐడియా ఒక ప్రోడక్టా లేక ఒక సిస్టమా? సింపుల్గా చెప్పాలంటే, ప్రోడక్ట్ అంటే మనం టచ్ చేయగలిగే ఒక వస్తువు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్మార్ట్ డస్ట్బిన్. అదే సిస్టమ్ అంటే ఒక ప్రాసెస్, ఒక ప్లాన్. ఉదాహరణకి, స్కూల్లో ఒక రీసైక్లింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం. ఈ రెండింటిలో మీదేది అనేదాన్ని బట్టే మనం ముందుకెళ్తాం. ఒకవేళ మీ టీం ఐడియా ఒక ప్రోడక్ట్ అయితే, వాళ్ళని వర్క్బుక్లో పేజ్ నంబర్ 28 ఓపెన్ చేయమనండి. అక్కడున్న ఇంప్రూవ్డ్ స్కెచ్ పేజ్లో దాని డీటెయిల్డ్ డ్రాయింగ్ గీయాలి. ప్రతి పార్ట్కి పేరు పెట్టడం, దాన్ని ఒక మనిషి ఎలా వాడతాడో చూపించడం చాలా ఇంపార్టెంట్. అదే మీ టీం ఐడియా ఒక సిస్టమ్ అయితే గనక, వాళ్ళని పేజీ నంబర్ 29లోని ఇంప్రూవ్డ్ స్టోరీ బోర్డు పేజీకి వెళ్లమనండి. వాళ్ళ ఐడియా ఎలా పనిచేస్తుందో స్టెప్ బై స్టెప్ ఒక కథలాగా బొమ్మలు గీయమని ఎంకరేజ్ చేయండి. ఇక ఫైనల్ స్టెప్, అందరికీ నచ్చేది, చాలా ఎగ్జైటింగ్గా ఉండేది. స్టెప్ 3, ప్రోటోటైప్ నిర్మించటం. కాగితం మీదున్న మన ఐడియా ఇప్పుడు రియాలిటీలోకి రాబోతోంది. ఈ ఒక్క యాక్టివిటీ కోసమే మనకి ఏకంగా 55 నిమిషాల టైం ఉంది. ఇది చాలా పెద్ద టైం. సో మీ టీమ్స్ వాళ్ళ క్రియేటివిటీ అంతా బయటపెట్టడానికి, కలిసికట్టుగా పనిచేయడానికి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ టైంని సూపర్బ్గా వాడుకునేలా వాళ్ళని మోటివేట్ చేయండి. మీ టీమ్స్కి ఈ 4 రూల్స్ తప్పకుండా గుర్తు చేయండి. నెంబర్ 1, అనవసరంగా మెటీరియల్స్ వేస్ట్ చెయ్యొద్దు, ఉన్నవాటితోనే బెస్ట్ ఇవ్వాలి. నెంబర్ 2, ఇది టీమ్ గేమ్, ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాలి. నెంబర్ 3, ప్రోటోటైప్ చూడ్డానికి అందంగా ఉందా లేదా అన్నది కాదు, అది మన ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేస్తుందో చూపించాలి, అదే ముఖ్యం. ఇక నెంబర్ 4, ముందు పనిచేసే ముఖ్యమైన భాగాలు కట్టండి. ఆ తర్వాత టైం ఉంటేనే డెకరేషన్ గురించి ఆలోచించండి. లీడర్స్, మీ టీమ్స్ ఈ గైడ్లైన్స్ని ఫాలో అవుతున్నాయో లేదో ఒక కన్నేసి ఉంచండి. ఇక సెషన్ అయిపోయాక వాళ్లు కష్టపడి చేసిన ప్రోటోటైప్లని చాలా జాగ్రత్తగా దాచిపెట్టమని చెప్పండి. ఎందుకంటే నెక్స్ట్ సెషన్ 15లో ప్రెజెంటేషన్ ఇవ్వాల్సింది వీటితోనే. సరే లీడర్స్, చివరిగా మీ రోల్ గురించి మాట్లాడుకుందాం. ఈ మొత్తం మిషన్కి మీరే మిషన్ కంట్రోల్. మీ టీంని సక్సెస్ వైపు నడిపించాల్సింది మీరే. ఒక్కసారి ఆలోచించండి.
మీ టీం వాళ్ళ బెస్ట్ వర్క్ ఇచ్చేలా మీరెలా స్ఫూర్తినిస్తారు? వాళ్ళకి డౌట్స్ వచ్చినప్పుడు క్లియర్ చేస్తారా? వాళ్ళు మంచి ఐడియా చెప్పినప్పుడు మెచ్చుకుంటారా? లేక మధ్యలో డల్ అయితే జోష్ నింపుతారా? మీ స్టైల్ ఏంటో మీరే డిసైడ్ అవ్వండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, గొప్ప ఐడియాలు వాటంతట అవే నిజం కావు. వాటికి ప్రాణం పోయాలంటే మీలాంటి గొప్ప లీడర్స్ కావాలి. ఆ లీడర్స్ మీరే. సో గో అహెడ్, మీ టీంతో కలిసి అద్భుతాలు చేసేయండి. ఆల్ ద బెస్ట్. ఓకే. సో, వీడియో మొత్తం చూసేసిన తర్వాత ఈ సెషన్‌లోని చిన్న క్విజ్ ఉంది. ఎందుకంటే మనము డైరెక్ట్ ట్రైనింగ్ తీసుకోలేదు కాబట్టి. క్విజ్ ఎలా ఆడాలి అనంటే, క్వెషన్ చదివి పాజ్ చేయండి. పాజ్ చేసిన తర్వాత ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ చెప్పిన తర్వాత మళ్ళీ ప్లే చేయండి. అప్పుడు మీకు ఆన్సర్ రివీల్ అవుతుంది. ఓకే. ఆల్ ద బెస్ట్.